39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 రిజల్ట్స్ కాంట్రవర్సీగా మారాయి. ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ సరైన పద్ధతిలో జరగలేదు అని చాలామంది అభ్యర్థులు చెబుతున్నారు. ఇది హైకోర్టు వరకు కూడా వెళ్ళింది. పలు విచారణల అనంతరం హైకోర్టు స్టే ఇచ్చింది. అభ్యర్థుల నియామకాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఆ తర్వాత తాజాగా గ్రూప్ 1 వాల్యుయేషన్పై విచారణ జరిగింది. ఈ విచారణలో మాత్రం సర్టిఫికెట్ల పరిశీలన చేసుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అభ్యర్థులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కోపంలో కూడా న్యాయం ఉందని అనిపిస్తోంది. ఎందుకంటే 2, 3 సెంటర్లలో ఎగ్జామ్స్ రాసిన వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని వారి వాదన. చాలామందికి మెరిట్ మార్క్స్ వచ్చాయి, కానీ జాబ్ రాలేదు. ఇందులో ఏం జరిగింది? ఎవరిది తప్పు? ఈ అభ్యర్థులకు అండగా ఉండేదెవరు? గ్రూప్ 1 అంశంలో హైకోర్టు ఏమంటుంది? అభ్యర్థుల డిమాండ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఇది నిరుద్యోగుల జీవితం. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం ఈ నిరుద్యోగులే. వాళ్ళు తమకు అన్యాయం జరిగిందని బాధపడుతున్నారంటే అది ప్రభుత్వానికే అవమానం. ఇక్కడ గ్రూప్ పేపర్లను వాల్యుయేషన్ చేసే విధానంలో తీవ్రమైన తప్పులు జరిగాయి. వాటి వల్ల ఆగమైపోయామని అభ్యర్థులు అంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన మొదటి గ్రూప్ 1 మెయిన్స్ ఇవి. మొత్తం 563 పోస్టులకు అన్ని పేపర్లు రాసి రిజల్ట్ పొందిన వాళ్ళు 21,161 మంది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు హైదరాబాద్లోనే 46 సెంటర్లలో పరీక్ష జరిగింది. 2025 మార్చి 10న రిజల్ట్స్ వచ్చాయి. 6 పేపర్లకు 150 మార్కులు చొప్పున 900 మార్కులకు ఎగ్జామ్ రాశారు అభ్యర్థులు. ఇక్కడ 450 మార్కుల కంటే ఎక్కువ వస్తే మెరిట్ లిస్టులో సెలెక్ట్ అయినట్లే. అలా 618 మందికి మాత్రమే 450 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. వీళ్లలో ఫైనల్గా 1:1 లిస్టులోకి సెలెక్ట్ అయ్యి సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా జరిగితే వాళ్ళు ఇంకా గ్రూప్ 1 ఆఫీసర్లుగా సెలెక్ట్ అయిపోయినట్లే. ఇంటర్వ్యూలు ఉంటే అక్రమాలు జరుగుతాయని చెప్పి మెయిన్స్ మార్కులను బట్టి పోస్టులను ఇస్తున్నారు ఇప్పుడు. అంటే కేవలం టాలెంట్ ఉంటే చాలు, ఎలాంటి అన్యాయం జరగదు అనే నమ్మకం ఈ ఇంటర్వ్యూలను తీసేశాక తెలంగాణలో ఉండే నిరుద్యోగ అభ్యర్థుల్లో బలపడింది. కాబట్టే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, మన తలరాత మార్చుకోవాలి అని చెప్పేసి ప్రతి అభ్యర్థి కూడా ప్రాణం పెట్టి చదువుతారు. ఖచ్చితంగా మాకు గ్రూప్ 1 వస్తుందని ఆశించిన వాళ్ళు, ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు వాళ్లకు వచ్చిన మార్కులను చూసుకొని షాక్ తిన్నారు. టాప్ 100 ర్యాంకుల్లో 1 లేదా 2 మాత్రమే తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే. దీంతో ఏం జరిగిందో తెలుసుకోవడానికి అంతా పరిశోధనలు మొదలుపెట్టారు. ఆ పరిశోధనలో బయటపడ్డ నిజాలను చూసి వాళ్ళు గుండెలు చెవులుగా మారిపోయాయి. మరి నిజాలు ఏంటి? అభ్యర్థులకు వచ్చిన డౌట్స్ ఏంటి? కోటి ఉమెన్స్ కాలేజీలో నుంచి 2 సెంటర్ల నుండి ఎక్కువ మంది టాపర్స్ ఉన్నారు. ఇక్కడ సెంటర్ నెంబర్ 18, 19 నుంచి 1656 మంది మెయిన్స్ రాస్తే 88 మంది టాపర్స్ లిస్టులో ఉన్నారు. ఈ డాక్యుమెంట్ను చూస్తే సెంటర్ల నెంబర్లతో సహా కనిపిస్తున్నాయి. 83 మంది టాపర్స్ కేవలం ఈ 20 సెంటర్ల నుంచే సెలెక్ట్ అయ్యారు. ఈ 20 సెంటర్స్లలో 10,228 మంది పరీక్ష రాశారు. వాళ్ళలో 512 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే వాళ్లకు 450 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఈ లిస్టు చూడండి. ఇవి మిగతా 26 సెంటర్లకు సంబంధించిన విద్యార్థుల లిస్ట్. ఇక్కడ 10,507 మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తే కేవలం 106 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంటే 618 మందిలో ఇది 17% మాత్రమే. 20 సెంటర్లలో 512 మంది ఎలా సెలెక్ట్ అయ్యారు? 26 సెంటర్లలో 106 మంది మాత్రమే ఎలా సెలెక్ట్ అయ్యారు? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంటర్లను అభ్యర్థులు సెలెక్ట్ చేసుకోరు. టీజీపీఎస్సీనే ర్యాండమ్గా సెంటర్లను కేటాయించింది. అయితే ఇక్కడ ఒకటి గమనిస్తే సెంటర్ నెంబర్ 27లో 609 మంది పరీక్ష రాస్తే 30 మంది సెలెక్ట్ అయ్యారు. అదే ఎగ్జామ్ను సెంటర్ నెంబర్ 5లో 669 మంది రాస్తే కేవలం 4 ఎలా సెలెక్ట్ అయ్యారు? ఇది మొదటి డౌట్. సెంటర్స్ అన్ని ర్యాండమ్గా కేటాయించినప్పుడు ఇంత వేరియేషన్ ఎలా అనేది అభ్యర్థుల ప్రశ్న. కానీ దీనికి టీజీపీఎస్సీ సమాధానం చెప్పలేదు.
కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఎక్కువగా టాపర్స్ రావడానికి కారణం మొత్తం అభ్యర్థుల్లో ఉన్న మహిళల్లో 25% మంది అక్కడే పరీక్ష రాశారని మాత్రమే వివరణ ఇచ్చింది. అయితే ఇక్కడ చూడండి, గతంలో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉమెన్స్ మెన్తో పోలిస్తే ఎలా సెలెక్ట్ అయ్యారు చూశారుగా. ఇందులో మెన్స్ ఎక్కువగా ఉన్నారు. అందుకే ఈ సెంటర్స్ నుంచే ఎక్కువగా ఎందుకు సెలెక్ట్ అయ్యారని మహిళా అభ్యర్థులు సైతం వాదిస్తున్నారు. అయితే వీళ్ళు అంటున్నది ఏంటంటే కరెక్షన్స్లో లోపాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని అంటున్నారు. ఏ పరీక్షలో అయినా ఒకే సెంటర్ లేదా ఒకే రూమ్లో కూర్చొని పరీక్ష రాసిన వారికి సేమ్ మార్కులు రావడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏకంగా 654 మంది సైడ్ బై సైడ్ కూర్చున్న అభ్యర్థులందరికీ సేమ్ మార్కులు వచ్చాయి. హాల్ టికెట్స్ సీరియల్ నెంబర్ ఉన్న అభ్యర్థులకు 702 మందికి సేమ్ మార్కులు వచ్చాయి. ఈ రెండు పెద్ద విషయాలని అనుకుంటే మొత్తం 563 పోస్టులు కదా. వీళ్ళలో 110 మంది ర్యాంకర్లకు పక్కపక్క హాల్ టికెట్స్ నెంబర్లు ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైంది అసలు? చూస్తున్నారుగా, టాప్ ర్యాంకర్ల వివరాలు ఇవి, నేను చెబుతున్నవి కావు. వీటిని తప్పు అని టీజీపీఎస్సీ చెప్పగలదా? ఎలా కరెక్షన్ చేస్తే 110 మంది పక్కపక్క హాల్ టికెట్ నెంబర్లు వాళ్లే టాపర్ లిస్టులోకి వస్తారు? పోనీ మాస్ కాపింగ్ జరిగిందా అంటే అలా ఏం లేదని చెబుతున్నారు. వీటికి కారణం పేపర్ కరెక్షన్లో లోపాలని పరీక్ష రాసిన అభ్యర్థులే చెబుతున్నారు. వీటిని పట్టించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా లేదా? మీరు కామెంట్ చేయండి. మూడో డౌట్ విషయానికి వస్తే, గ్రూప్ ఎగ్జామ్స్ అంటే తెలుగు మీడియం వాళ్ళకే ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని అనుకుంటాం. ఎందుకంటే మన మాతృభాష కాబట్టి. కానీ 7,829 మంది తెలుగులో పరీక్ష రాస్తే టాప్ 100లో ఒక్కరు లేదా ఇద్దరు తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల్లో 50 మంది కూడా తెలుగు మీడియం అభ్యర్థులు సెలెక్ట్ అవ్వలేదని వాళ్ళు వినిపిస్తున్న వాదన. ఇక్కడ అభ్యర్థులు మాత్రం పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ప్రొఫెసర్లకు పేపర్ ఇస్తారు. అది ఏ భాషది ఆ భాషకే ఉంటుంది. తెలుగు వాళ్ళకి తెలుగుకు, ఇంగ్లీష్ పేపర్కు ఇంగ్లీష్కి. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం ఓ ఇంగ్లీష్కి పేపర్ ఇచ్చారు. అందుకే పేపర్ వాల్యుయేషన్లో తప్పులు జరిగాయని అంటున్నారు. దీనికి టీజీపీఎస్సీ మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఇక నాలుగో డౌట్, 3 నెలల్లో వాల్యుయేషన్ ప్రక్రియను టీజీపీఎస్సీ పూర్తి చేసింది. 2024 నవంబర్ 1 నుంచి 2025 జనవరి 31 వరకు, అంటే మొత్తం 92 రోజుల్లో వాల్యుయేషన్ మొత్తాన్ని పూర్తి చేసింది. మొత్తం 21,000 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రూల్ ప్రకారం ప్రతి ఆన్సర్ షీట్ను 2 సార్లు వాల్యుయేషన్ చేయించాలి. అయితే టీజీపీఎస్సీ మాత్రం 2 సార్లు వాల్యుయేషన్ చేయించామని చెబుతోంది. మొత్తం 2 లక్షలకు పైగా పత్రాలు కరెక్షన్స్ చేయాలి. టీజీపీఎస్సీకి అభ్యర్థుల నుంచి పొందిన సోర్స్ ప్రకారం మొత్తం 951 మంది వాల్యుయేటర్స్ ఆ క్వశ్చన్ పేపర్స్ను కరెక్షన్ చేశారట. రోజులో 7 గంటల పాటు ఒక్క వాల్యుయేటర్ కరెక్షన్ చేసినా కూడా సగటున ఒక్కొక్క పేపర్ మీద 8 నుంచి 12 నిమిషాలు మాత్రమే స్పెండ్ చేసినట్లు టెక్నికల్ డేటా చెబుతోందని అభ్యర్థులు అంటున్నారు. ఇది నిజమా కాదా అని కూడా టీజీపీఎస్సీని అభ్యర్థులు అడుగుతున్నారు. ఇప్పటి వరకు అభ్యర్థులు అడిగిన ఏ ప్రశ్నకు కూడా టీజీపీఎస్సీ సమాధానం చెప్పింది లేదు. దీంతో అభ్యర్థులంతా కూడా బీఆర్ఎస్ నాయకుల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాయించారు. దీంతో టీజీపీఎస్సీ స్పందించక తప్పలేదు. తాము పారదర్శకతతోనే పరీక్షను నిర్వహించామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ప్రస్తుతం హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. పలు విచారణల అనంతరం హైకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. అభ్యర్థుల నియామకాలను నిలిపివేయాలని ఆదేశించింది. మే 2న మరోసారి ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఒక పద్ధతి ప్రకారం తప్పు తర్వాత మరో తప్పు జరిగిందని పిటిషనర్ల తరపున న్యాయవాది రచనారెడ్డి హైకోర్టులో తన వాదనలు వినిపించారు. ఒక తప్పు, ఒక పొరపాటు అయితే ఎవరైనా ఉపేక్షిస్తారని, కానీ ఒకదాని తర్వాత మరో తప్పు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన పరీక్షల్లో అక్రమాలు జరిగితే కోర్టు రద్దు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయని తెలిపారు. వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను జూన్ 11వ తారీఖు వాయిదా వేశారు. సర్టిఫికెట్ల పరిశీలన చేసుకోవచ్చని, కానీ నియామక పత్రాలు జారీ చేయరాదంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. పునర్మూల్యాంకనం కోరితే మార్కులు తగ్గిపోతాయని ఒకవైపు, మార్కుల జాబితాను ఫోర్జరీ చేశారంటూ మరోవైపు ప్రతివాదనలు, ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో అభ్యర్థి
పూజితారెడ్డి జవాబు పత్రాలను సమర్పించాలని టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. ప్రతివాదిగా చేర్చినందుకు పూజితారెడ్డికి నోటీసులు జారీ చేసినట్లుగా తెలిపింది. అయితే ప్రధానంగా గ్రూప్ 1 అభ్యర్థుల డిమాండ్ ఒకటే, ఎవరైతే పరీక్ష రాశారో వారందరి పేపర్లు కూడా వాల్యుయేషన్ చేయించడం. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇదంతా సులువుగా జరిగేలా కనిపించడం లేదు.